నమస్తే పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ మీ అక్షిత. ఇంకొక కొత్త వ్లాగ్తో మీ ముందుకు వచ్చేసిన. అందరికీ ముందుగా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సో ఈ సన్ షాట్ తీయడానికి రీజన్ ఏంటంటే చాలా రోజుల తర్వాత సన్ కనిపిస్తున్న ఫీలింగ్ వచ్చింది. అట్లని చలి లేదు అన్నైతే కాదు, కంపల్సరీ చలి ఉంటుంది. ఎవ్రీ ఫెస్టివల్ లాగానే ఈ ఫెస్టివల్లో కూడా డెకరేషన్ అయితే మ్యాండేటరీ. కానీ స్పెషల్ ఏంటంటే అవికాకి భోగి పండ్లు వస్తున్నాము. సో దానికోసం ఒక చిన్న బొమ్మరిల్లు సెటప్ చేద్దాం అనుకుంటున్నా. అంటే ఒక విలేజ్ బ్యాక్గ్రౌండ్లో ఉండేలాగా. అండ్ ఆబ్వియస్లీ ఆడపిల్లలకి చిన్న చిన్న పావులు, కుకింగ్ యూటెన్సిల్స్ అవన్నీ ఉంటాయి కదా, దాన్ని అన్నీ డిస్ప్లేగా పెట్టి ఒక చిన్న రీల్ కూడా చేసేద్దాం అనుకున్నా. సో హియర్ వి గో. సో ఫస్ట్లీ నేను ఈ డెకరేషన్ అంతా మొత్తం లో బడ్జెట్లోనే చేస్తున్నా. నేను ఏది కూడా పర్పస్ఫుల్గా అయితే ఏది కొనలేదు అని చెప్తున్నా. నా దగ్గర ఇట్లా ఒక కాటన్ బాక్స్ ఉండే, బిగ్ సైజ్, అది కొంచెం. సో నేను దాన్నే కట్ చేసుకొని డోర్స్ పెట్టేసి దాన్నే డిజైనింగ్ చేసేసిన. సో అదొక హౌస్ లుక్ లాగా కనిపించాలని. ఆ ట్రెడిషనల్ పెయింటింగ్స్ కూడా మ్యాండేటరీ కదా ఒక విలేజ్ థీమ్ కనిపించాలంటే. అండ్ ఆ బ్రౌన్ ఎర్తీ కలర్స్ కూడా యాడ్ చేసినందుకు ఇంకొంచెం విలేజ్ వైబ్ అయితే కనిపించేసింది. ఇక్కడ ఎంత పీస్ఫుల్గా చేస్తున్నా అంటే అవికా స్కూల్కి పోయింది. వచ్చేలోపు ఇది ఫినిష్ చేసేసి కూర్చుందాం అనుకుంటున్నా. లేదంటే నేను కూడా పెయింటింగ్ చేస్తా అని ఇన్వాల్వ్ అవుతుంది. ఓన్లీ ఈ హౌస్ చేయడానికి 1 hour పట్టింది అంతే. కానీ మధ్య మధ్యలో ఇట్లాంటి హోమ్ చోర్స్ అయితే ఉంటాయి కదా. సో ఆఫ్టర్ లంచ్ మళ్ళీ వర్క్ స్టార్ట్ చేసేసిన. ఈ మీన్ వైల్ అవికా కూడా పండుకొని ఉంది. నేను అవికాది హూలా హూప్ యూజ్ చేస్తున్నాను. నేను చెప్పినట్టు నేను ఏది పర్పస్ఫుల్గా కొనలేదు, అన్నీ నా దగ్గర ఉన్న ఐటమ్స్ని యూజ్ చేస్తున్నా. సో హూలా హూప్నే నేను ఇట్లా ఒక పేపర్ టేప్ని యూజ్ చేసి కవర్ చేసి డెకరేట్ చేసేసుకున్నా. సో ఇదైతే ఒక బులక్ కార్ట్కి ఉన్న వీల్ అనమాట. దీన్ని ఏమంటారు నాకు ఎగ్జాక్ట్గా తెలియదు. ఎవరికైనా తెలిసి ఉంటే ప్లీజ్ డూ కమెంట్ అండ్ లెట్ మీ నో. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు. అండ్ అప్పుడప్పుడు కమెంట్స్ కూడా చేయండి, ఇంటరాక్ట్ అయిదాం. నాకు కూడా ఒక ఎంకరేజ్మెంట్ లాగా ఉంటుంది. సో కమింగ్ బ్యాక్ టు ద వీడియో, నేను ఇక్కడ ఈవినింగ్ టైం అవికాకి చిన్న క్రాఫ్ట్ ప్లాన్ చేసిన, సంక్రాంతి థీమ్ బేస్డ్. అండ్ ఆల్సో నాకు డెకరేషన్కి కూడా యూజ్ అవుతుందని ఇట్లా కూర్చోబెట్టిన. సో అవికాకి ఇట్లాంటి థీమ్ బేస్డ్ క్రాఫ్ట్స్ చేపించడానికి మెయిన్ రీజన్ అయితే ఇప్పుడున్న ఫాస్ట్ ఫార్వర్డ్ జనరేషన్లో బిజీ లైఫ్స్లో మన ఫెస్టివల్స్ని ఇంట్రడ్యూస్ చేయాలనేదే నా ఇంటెన్షన్. ఆల్సో ఎవ్రీ ఫెస్టివల్కి మేము టెంపుల్స్కి అయితే విజిట్ చేస్తాము. టెంపుల్స్లో కూడా కొన్ని కల్చర్స్ తెలుస్తున్నాయి. పూజలు ఎట్లానో మ్యాండేటరీగా చేస్తాము, బట్ క్రాఫ్ట్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసిన నేను. మీరెవరైనా హోమ్ కంట్రీ నుంచి దూరంగా ఉండి ఫెస్టివల్స్ని మిస్ అవుతూ ఉంటే ఇట్లాంటి చిన్న చిన్న యాక్టివిటీస్ని కూడా చేపియచ్చు పిల్లలతో.
క్రాఫ్ట్ అయిపోయాక ఈవినింగ్ అయితే ఇక్కడ ఒక ఏషియన్ స్టోర్కి వచ్చేసినాము. సో యుఎస్లో భోగి పండ్లు పోయాలంటే అదొక పెద్ద విషయమే, ఎందుకంటే ఆ అన్ని ఐటమ్స్ మనకు దొరకాలంటే కొంచెం కష్టమే. బట్ ఇక్కడ జనాలు ఏం చేస్తారంటే క్రాన్బెర్రీస్ తీసుకొచ్చి ఆ బెర్రీస్ పోస్తారనమాట యాక్చువల్గా. బట్ క్రాన్బెర్రీస్ కాకుండా ఈ ఫ్రూట్ అదే రేగు పండ్లు దొరుకుతాయా అని చెప్పి చూస్తూ ఉంటే నాకు ఇట్లా ఏషియన్ స్టోర్లో డ్రైడ్ రేగి పండ్లు దొరికినాయి. దీని పేరు జుజుబీ ఫ్రూట్ అంట. డ్రైడ్ జుజుబీ ఫ్రూట్స్ అయితే దొరికినాయి మాకు. టెంపుల్లో అయితే చెర్రీస్ పోసినారు, అంటే ఒకటి దొరకకపోతే ఏదో ఒక ఆల్టర్నేటివ్ ఉండాలి కాబట్టి అట్లా చెర్రీస్ కానీ క్రాన్బెర్రీస్ కానీ పోస్తారనమాట. అండ్ మీన్ వైల్ ఇక్కడ నాకు చెరుకు కూడా దొరికేసింది. భోగి పండ్లు పోయడానికి యూజువల్లీ ఏమేమి కలుపుకోవాలి? షుగర్ కేన్, రేగి పండ్లు, కాయిన్స్, పువ్వులు అండ్ అక్షంతలు. సోషల్ మీడియాలో ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే ఒక్క ఫెస్టివల్కి 10 డిఫరెంట్ రీజనింగ్స్ వచ్చేసినాయి. అసలు ఏది నమ్మాలో ఏది నమ్మొద్దో కూడా అర్థం కాదు. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వీడియోస్ వస్తున్నాయి. భోగి పండ్లకి నాకు తెలిసిన రీజన్ అయితే నేను చెప్తున్నా. చిన్నపిల్లలు బిలో 5 years చాలా క్యూట్గా ఉంటారు అండ్ అందరూ ప్రేమ కూడా చేస్తూ ఉంటారు, ముద్దు ముద్దుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ మీద దిష్టి చాలా ఎక్కువ ఉంటుందని నమ్ముతాం కదా. సో ఆ దిష్టి అంతా పోవడానికి ఈ భోగి పండ్లు పోస్తారు. భోగి పండ్లు పోస్తే ఫ్యూచర్ వాళ్ళది చాలా ఫ్రూట్ఫుల్గా, స్వీట్గా అండ్ ఆల్సో ఫైనాన్షియల్ స్టెబిలిటీతో ఉంటారని. సో ఇదైతే నేను నమ్మింది. సో మీ అందరికీ ఈ భోగి పండ్ల వీడియో నచ్చిందనే అనుకుంటున్నా. నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్. Until then, see you and bye-bye.